What's up guys, welcome back to the channel. This is South Goa part 2. If you haven't watched part 1 yet, it's linked in the top right corner. In that video I showed my journey to Vasco da Gama and everything I explored on day 1. Now let's continue the adventure. Let's dive into the video. గూగుల్ మ్యాప్స్ పట్టుకుని వస్తే ఇట్లా స్టోరీ లాకేషన్ గేట్ కి ఇటు ఉంది యాక్చువల్ రూట్ కాకపోతే లాకేషన్ కొంచెం ఆగి పేషెన్స్తో అటు ఇటు చూస్తే ఇది ఒక దారి దొరికింది. ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లోర్ మోర్ థింగ్స్ ఇన్ గోవా. చాలా సీక్రెట్ ప్లేసెస్ ఉన్నాయి, చాలా సీక్రెట్ బీచెస్ చాలా ఉన్నాయి. టైం ఉంటే ఇట్లా వెళ్ళొచ్చు ప్రశాంతంగా. 2 days కోసం వచ్చి 2 daysలో 10 places తిరిగి ఉన్న ఎనర్జీ అంతా కథం చేసుకొని అది కరెక్ట్ కాదు. ఇంకొక 1 week ఉండి రోజుకో 4 places కవర్ చేసి చూపిస్తా. ఇప్పుడు మేము ఒక సీక్రెట్ ప్లేస్కి వెళ్తున్నాం. మేబీ ఉండొచ్చు, దొరకవచ్చు, దొరకపోవచ్చు. మేము ఆ దారిలో ఇంకేమన్నా ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. సో మేము ఫైనల్గా మ్యాప్స్ పెట్టుకొని ఇక్కడ వరకు వచ్చినాం. కానీ మొత్తం ఇక్కడికి వస్తే మొత్తం బ్లాకే ఉంది. చెట్లు ఉన్నాయి, పోవడానికి అసలు లేదు. మాకు దూరంలో అలల సౌండ్స్ వస్తున్నాయి, వాటర్ కనిపిస్తుంది, బీచ్ కనిపిస్తుంది, కానీ మొత్తం బ్లాక్ చేసి ఉంది, అసలు పోవడానికే లేదు. సో ఫైనల్గా కొంచెం ఆగి పేషెన్స్తో అటు ఇటు చూస్తే ఇది ఒక దారి దొరికింది. అండ్ ఇక్కడ ఒక వెహికల్ కూడా ఉన్నది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఈ ప్లేస్. లిటరల్లీ బ్రో స్వర్గం. చాలా బాగుంది ఈ వ్యూ చూడండి. ఇక్కడ దొరుకుతా ఎక్కడన్నా. సీక్రెట్ ప్లేస్ ఇన్ గోవా. నాకు తెలిసి ఓన్లీ ఈ ఊరు వాళ్ళకే తెలిసి రూట్ అండ్ ఈ లొకేషన్ చాలా బాగుంది. మీకు నేను మ్యాప్స్ పెట్టినా కూడా ఈ లొకేషన్ కనిపెట్టలేరు. అంటే రూట్స్ చాలా మొత్తం చెట్లు ఉన్నాయి. చాలా రిస్క్ చేసి వచ్చినాం ఇక్కడ దాకా, బట్ చాలా వర్త్. సూపర్ అసలు బ్రో. సక్సెస్ఫుల్లీ అమౌంట్. చాలా కొండెంగలు ఉండే లోపల. నా దగ్గర బ్యాగ్ ఉంది కదా, మేబీ వస్తాయి అనుకున్నా. వచ్చేసిన ఫాస్ట్ ఇక్కడ. సో పక్కనే ఒక ఇట్లా గుహలా ఉండే, లైక్ దాన్ని అబ్జర్వ్ చేస్తా. నాకు కూడా అనుకోలే, కాకపోతే ఒక ఇద్దరు స్ట్రేంజర్స్, దే ఆర్ ఫ్రమ్ కర్ణాటక. వాళ్ళు లైక్ బార్డర్ కి 10 kilometers పక్కనే ఉంటారంట. నేను వాళ్ళని చూసి లెట్ వెళ్తున్నాను, వాళ్ళని ఫాలో అయినా. అసలు లిటరలీ ఒక 30th floor హైట్ లో ఉంది ఆ క్లిఫ్. ఫుల్ గాలి, సూపర్. అసలు చాలా ప్రశాంతంగా ఉండే. ఈ అమ్మ ఏం బీచ్ అసలు. బీచ్ కాదు, ఈ అమ్మ ఏం వ్యూ అసలు. అతనిది పక్కన కర్ణాటక అంట. బియర్ ప్రైస్ తక్కువ ఉంటుందని 10 kilometers అంట అతనిది. వస్తారంట ఇట్లా. కానీ ఆ గాలికి అసలు సుకూన్. లైఫ్ అంటే అట్లా ఉండాలి, ప్రశాంతంగా ఉన్నది. అక్కడ నిల్చున్నంత సేపు సూపర్ అసలు క్రేజీ.
సో ఫైనలీ వీడియో అయితే ఒక ఎండ్కి వచ్చేసింది. ఇది సౌత్ గోవాలో మన లాస్ట్ డే అండ్ మనం ఇప్పుడు వెళ్తుంది లాస్ట్ ప్లేస్ ఇన్ సౌత్ గోవా, వాటర్ ఫాల్ బీచ్కి వెళ్తున్నాం. ఇంకా రేపైతే నేను నార్త్ గోవాకి వెళ్ళాలి కాబట్టి దిస్ ఇస్ ద ఫైనల్ ప్లేస్. సో మేము ఇప్పుడే బటర్ఫ్లై బీచ్కి వచ్చాం. ఒక స్ట్రేట్ ఇంకా లెఫ్ట్ రోడ్ వచ్చింది. సో మేమైతే లెఫ్ట్ తీసుకొని అట్లా వాక్ చేస్తున్నాం. ఒక బ్యూటిఫుల్ వ్యూ అయితే మాకు కనిపించేసింది. మనం ఒక ప్లేస్ చూడడానికి వచ్చినామంటే దాన్ని పూర్తి ఎక్స్ప్లోర్ చేయాలి. ఓకే, పూర్తిగా అట్లీస్ట్ 100% కాకుండా ఒక 80% అట్లా. సో గైస్, నేను ఇప్పుడు సౌత్ గోవాలో ఉన్నా. ఒక బ్యూటిఫుల్ వ్యూ ఇది. చాలా అంటే చాలా క్రేజీ ఉంది. ఎంత గాలి వస్తుందంటే ఆక్సిజన్ అంతా ఇక్కడే ఉంది. పబ్లిక్ బీచెస్, పబ్లిక్ ప్లేసెస్ కాకుండా ఇట్లాంటి హిడెన్ బీచెస్, హిడెన్ వ్యూ పాయింట్స్ కి వస్తే చాలా బాగుంటది. వస్తున్నారు జనాలు. ఈ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేస్తుంటే గోవా లోకల్స్ వీళ్ళు చాలా ఫ్రెండ్లీ, ఫన్నీగా ఉండే. అందరం మంచి ఒక రీల్ కూడా ప్లాన్ చేసినాం. ఇంకా రీల్ కంప్లీట్ చేసుకొని కాసేపు టైం స్పెండ్ చేసేసి మేమైతే రిటర్న్ అయిపోయినాం. అసలు మబ్బులు చూడండి ఎట్లున్నాయో. చాలా వర్షం ఉంది, ఇటు వస్తుంది అది. సో ఇంకా మేము వెళ్తున్నాం. సో ఇది ఒక బీచ్ విత్ వాటర్ ఫాల్. ఇక్కడ వాటర్ ఫాల్ ఉంటుంది, కాకపోతే అంత వాటర్ లేవు ఇక్కడ. సో దట్స్ ఇట్ గైస్. సౌత్ గోవా పార్ట్ 1, పార్ట్ 2 అయితే ఈ వీడియోతో ఖతం అయిపోయింది. ఈ వీడియో ఇక్కడ వరకు చూసినందుకు అండ్ ఇక్కడ వరకు నాతో ట్రావెల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ బీ బ్యాక్ విత్ నార్త్ గోవా వ్లాగ్. అంటిల్ దెన్, సీ యూ, టేక్ కేర్, బై బై. आप मजा में टूट गए तो टूट गया आपने। అరే మొత్తం క్లోజ్ చేసి